ఈరోజు టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపై ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగ యువత మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిరుద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటి వరకు సక్రమంగా నడవక ప్రతి ఒక్క స్టేజ్లో అన్ని అవకతవకలే. ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 563తో కొత్త నోటిఫికేషన్ ఏర్పాటు చేసేసి మాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కూడా రాయించారు. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎంతమంది అంటే 31,403 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఆ యొక్క క్వాలిఫై అయిపోయిన తర్వాత అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 21,093 మెంబర్స్ అపియర్ అయ్యారు. అందులో రాసిన తర్వాత జిఆర్ఎల్ ఇచ్చేటప్పుడు మాత్రం 21,103 అనేటువంటి మందిని ఇచ్చారు. ఈ యొక్క 10 మెంబర్స్ ఎవరు అనేటువంటిది కూడా టీజీపీఎస్సీ తెలియాలి. ఈ యొక్క 10 మెంబర్స్ వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ఇచ్చిరా లేదా వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాసిరా రాయలేదా అనేటువంటిది కూడా వారి యొక్క ప్రిలిమ్స్ హాల్ టికెట్లు కానీ మెయిన్స్ హాల్ టికెట్లు కానీ వారి యొక్క పేర్లు కానీ బయట విడుదల చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూపీఎస్సీ తర్వాత అదర్ స్టేట్ పిఎస్సీస్ కావచ్చు, వారు హాల్ టికెట్లు అనేటువంటిది ఒకటే ఉంచుతారు. కానీ టీజీపీఎస్సీ వేరు హాల్ టికెట్లు ఏ విధంగా ఇచ్చారు, వేరు హాల్ టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ అక్రమాలు జరిగినాయి అనేటువంటిది ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని సెంటర్లలో అయితే అత్యధికంగా సెలెక్ట్ అవుతారు, కొన్ని సెంటర్లలో అయితే చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. ఏ విధంగా ఇది జరుగుతుంది? ఇది 8వ వింతగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముందు వెనకాల కూర్చున్న వాళ్ళకు సేమ్ మార్క్స్ రావడం, ఒకే సెంటర్లో ఎక్కువ మంది రావడం, అదే దాని తర్వాత ఉర్దూ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియంలో 9 మంది ఫస్ట్ అయ్యారు అన్నటువంటి రాసిరని చెప్పారు. దాని తర్వాత 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి అందులో అయితే ఎంత 10 మెంబర్స్ అనేటువంటిది రాసిరు, ఒకరే సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇది చాలా చాలా అన్యాయం. ఇది కొన్ని సెంటర్లో అయితే జెండర్ బయాస్డ్గా ఒకే సెంటర్లో ఓన్లీ ఉమెన్స్ని పెట్టడం, కొన్ని సెంటర్లో అయితే బాయ్స్ని కాకుండా ఏ విధంగా చెప్తారంటే కోర్టు కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాం. టీజీపీఎస్సీ వాళ్ళు వాష్రూమ్స్ లేవు కాబట్టి మేము బాయ్స్ని అలో చేయలేదు. అదేవిధంగా కొంతమంది బాయ్స్లు ఏం చేస్తారంటే అందులో కెమెరాలు ఫిక్స్ చేస్తారు, గర్ల్స్ కాలేజ్ కాబట్టి అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ గేట్ దగ్గరనే చెక్ చేస్తారు, ఏ విధంగా కెమెరాలు తీసుకెళ్తారు. ఇది చాలా అన్యాయం అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ మీద టీజీపీఎస్సీకి తెలియజేస్తా ఉన్నాం. జ్యుడిషియరీ ఎంక్వైరీ అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ యొక్క ఎంక్వైరీలను చేసేసి టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి. నవీన్ నికోలస్ గారు ఐఏఎస్, మీరు సెక్రటరీగా మీ పదవికి మీరు అర్హులు కాదు, మీరు వెంటనే రాజీనామా చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు బీసీ ఎస్టీ వాళ్ళు చాలా అన్యాయం జరిగింది. GO-29 తీసుకొచ్చారు. GO-29 తీసుకోవడానికి ఎందుకు తీసుకొచ్చారు, అది ఎవరి కోసం తీసుకొచ్చారు? ఈ GO-29 వెంటనే రద్దు చేసేసి ఇప్పుడు ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ని మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి GO-55 తీసుకొచ్చి మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో అయితే ఎవాల్యుయేషన్ చాలా రాంగ్ జరిగింది. ఎవాల్యుయేషన్ డిగ్రీ ప్రొఫెసర్లు దిద్దాలనేటువంటి మీ యొక్క నోటిఫికేషన్లు వచ్చారు, కానీ ఎవాల్యుయేషన్ ఎవరు చేశారు? ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళు ఈ డిగ్రీ లెక్చరర్లు చేశారు. ఇది చాలా దారుణం. డిగ్రీ లెక్చరర్లకు వాళ్ళకి ఏమి తెలుసు? 360 డిగ్రీస్లో వాళ్ళు చదువుతారా? ఇక్కడ టీజీపీఎస్సీ రాస్తున్నటువంటి వ్యక్తులు చాలా ఇంటలెక్చువల్గా రాస్తారు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు బబ్లింగ్ చేసి వస్తారండి. ఆ డిగ్రీ లెక్చరర్లు మేము వాళ్ళని కించపరచట్లేదు, కానీ వాళ్ళతో దిద్దించడం అనేటువంటి చాలా అన్యాయం అని తెలియజేస్తా ఉన్నాం.